అందరికీ నమస్కారం. తెలుగు నాలెడ్జ్ బేస్ ఛానల్కి స్వాగతం. 2019లో ప్రజలు జగన్పై అపారమైన విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసానికి ప్రతిఫలంగా ఆయనకు చరిత్రలో అరుదైన మెజారిటీ ఇచ్చారు. అదే 151 సీట్లు. కాని 5 ఏళ్లలో ఆ విశ్వాసం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రజలిచ్చిన 151 సీట్ల ఆశీర్వాదం 2024 నాటికి కేవలం 11 సీట్ల అవమానంగా మారింది. ఇది ఒక సాధారణ రాజకీయ ఓటమి కాదు. ఇది ఒక గట్టి హెచ్చరిక, ఒక పెద్ద పాఠం. ఆ పాఠాలను సరిగ్గా అర్థం చేసుకుంటేనే సమాజం ముందుకు సాగుతుంది. ఎందుకంటే ప్రతి సంఘటన వెనుక 2 కోణాలుంటాయి. ఒకటి మన కళ్లకు సులభంగా కనిపించే కారణాలు, మరొకటి లోతుగా దాచబడి బయటకు అంత తేలిగ్గా రాని కారణాలు. ప్రజలు 2024లో తీసుకున్న తీర్మానానికి కూడా ఈ 2 కోణాలే కారణమయ్యాయి. 5 స్పష్టమైన, అందరికీ కనబడే కారణాలున్నాయి. అలాగే 4 గోప్యమైన, లోతుగా అర్థం చేసుకోవాల్సిన కారణాలు కూడా ఉన్నాయి. ముందుగా ఆ గోప్యమైన కారణాలను చూద్దాం. 1. అణచివేత. ముందుగా ఒక చిన్న కథతో మొదలు పెడదాం. ఒక మనిషి కుక్కను గొలుసుతో కట్టేయగలడు, ఏనుగును బలమైన గొలుసుతో బంధించగలడు, సింహాన్ని ఇనుప పంజరంలో పెట్టగలడు, అవసరమైతే డైనోసార్ లాంటి మహాక్రూర జంతువును కూడా నియంత్రించగలడు. దానికి కారణం ఒక్కటే, అవి మాట్లాడలేవు. ఒకవేళ అవి మాట్లాడగలిగితే తమ నొప్పి చెప్పేవి, తమ హక్కుల కోసం అరిచేవి, తమకంటూ రాజ్యాంగం, చట్టం తెచ్చుకునేవి, చివరికి మనిషినే దాసుణ్ణి చేసేవి. అంటే మాటకి ఉన్న శక్తి, మాటకి ఉన్న స్వేచ్ఛ మనకర్థమవుతుంది. అవి కోల్పోతే మనిషి దాసుడవుతాడు. ప్రజలు అన్నీ సహిస్తారు. పన్నులు పెంచినా సహిస్తారు, ధరలు పెరిగినా సహిస్తారు, పథకాలందకపోయినా సహిస్తారు. కాని మాట్లాడే స్వేచ్ఛ కోల్పోయి దాసులవ్వడం మాత్రం అస్సలు సహించరు. కాని జగన్ ప్రభుత్వంలో ఏం జరిగింది? మాట్లాడితే కేసులు, అభ్యంతరం చెప్తే అరెస్టులు, ఎదురు తిరిగితే దాడులు, రోడ్డెక్కితే లాఠీలు. ప్రజల స్వరం ఆపడానికి ప్రతి ప్రయత్నం చేశారు. కాని చరిత్ర చెప్తుంది, మాటను ఎవ్వరూ శాశ్వతంగా అణగదొక్కలేరు. 2. మంచితనం. దీనికి కూడా ఒక ఉదాహరణ చూద్దాం. గాంధీ మహాత్ముడు మంచివారా చెడ్డవారా? ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. గాడ్సే ఘటన జరిగినా ఆయనని వ్యతిరేకించే వాళ్లకన్నా మంచివారిగా భావించేవాళ్లే ఎక్కువ. ఎందుకంటే ప్రజలిప్పటికీ ఆయన గురించి ఒక కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన మంచివారా చెడ్డవారా అనే ప్రశ్నొస్తే చివరికి మంచివాడు అనే పేరు సంపాదించగలిగారు. మరి జగన్ గారి విషయంలో ఏమైంది? అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఏదో ఒక కార్యకర్త కాని, ఒక ఎమ్మెల్యే కాని, ఒక ఎంపీ కాని ఎవరో ఒకరు తప్పుగా మాట్లాడినా, వ్యంగ్యంగా ప్రవర్తించినా ఒక నాయకుడు చేయాల్సింది వెంటనే బహిరంగంగా ఖండించడం, కనీసం ఇది సరైంది కాదు అని చెప్పడం. కాని ఆ స్పందన లేకపోవడంతో ప్రజలు తప్పెవరిదో పక్కన పెట్టి దోషం నాయకుడిపైనే వేశారు. తప్పులు చేయడం సహజం, ముఖ్యంగా చిన్న వయస్సులో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు. ప్రజాస్వామ్యంలో లక్షలాది మంది నిపుణులుంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఫోనుంది, ఇంటర్నెట్ ఉంది. ప్రతి తప్పు పెద్దదిగా కనిపించే కాలం ఇది. అందుకే అలాంటి సందర్భాల్లో తప్పొప్పుకోవడం, దాన్ని సరిచేయడం, ప్రజల ముందర స్పష్టతివ్వడం, అదే తెలివైన నాయకుడి లక్షణం. కాని జగన్ విషయంలో ఈ సమర్థన, స్పందన కనబడకపోవడంతో ప్రజల్లో కన్ఫ్యూజన్ మిగలకుండా ప్రతికూలతే స్పష్టంగా పెరిగిపోయింది. రాజకీయాలకు ఎప్పుడు, ముఖ్యంగా ఇవి చాలా అవసరం. 1. వెనుక ఎంత కుట్రలు జరిగినా బయట మాత్రం మంచితనం కనిపించాలి. 2. ముఖంలో చిరునవ్వుండాలి. 3. వ్యక్తిగత విమర్శలకు అస్సలు పోకూడదు. 4. ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి. ఇవన్నీ మిస్ కావడంతో జగన్ గారి ఇమేజ్ మంచివాడా చెడ్డవాడా అనే సందేహంలో నిలవకుండా నేరుగా చెడ్డవాడే అనే దిశలో పడిపోయింది. 3. స్పందన. ఒక రాష్ట్రంలో ఎన్నో సమస్యలుంటాయి. అవన్నీ పరిష్కరించాలంటే చాలా సమయం కావాలి. కాని ఒక విషయం మాత్రం గమనించాలి. సమస్యలు పరిష్కారం కాకపోయినా ఒక మంచి స్పందన, ఒక స్పష్టమైన మాట 50% వరకు సమస్యను తగ్గిస్తుంది. ఒక సమస్యని విశదీకరించి ప్రజలతో మాట్లాడితే, వారికి పూర్తి స్పష్టత ఇస్తే ఆ సమస్య పెద్దదిగా మారదు. కనీసం మేమీ సమస్యని గమనించాం, త్వరలోనే పరిష్కరిస్తాం అన్న భరోసా కూడా వెంటనే రావాలి. కాని గత ప్రభుత్వంలో
ఈ స్పందన అనే గుణం పూర్తిగా లోపించింది. ఉదాహరణలు చూద్దాం. వైఎస్ వివేకా హత్య. ఒక ముఖ్యమంత్రి బాబాయ్ చనిపోతే ఇప్పటి వరకు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్న క్లారిటీ ఎవ్వరికీ లేదు. ప్రజలకు నిజం చెప్పకుండా మనమేం చెప్పినా నమ్మేస్తారనుకోవడం పెద్ద తప్పు. ఈ రోజుల్లో ప్రజలే ఎక్కువ తెలివైనవారు. ఓటరే అసలైన జడ్జి. ఆర్ఆర్ఆర్పై దాడి. స్వంత పార్టీ ఎంపీపై దాడి జరిగింది. ప్రజలకిది స్పష్టంగా టార్గెట్ చేసిన దాడిలా కనిపించింది. వెంటనే స్పష్టతివ్వాల్సిందే. ఆర్ఆర్ఆర్ చెప్పిందే నిజమని ప్రజలు నమ్మారు. అమరావతి రైతుల ఉద్యమం. రైతులు, మహిళలు, వృద్ధులు రోడ్లపై కూర్చుని న్యాయం అడిగారు. అంత పెద్ద ఉద్యమం కళ్లముందు జరుగుతుంటే స్పందన లేకపోవడం, పైగా వారిపై దాడులు జరగడం ప్రజల్లో ఆగ్రహం పెంచింది. కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల నిరసనలు, వీటిని పట్టించుకోకపోవడం మన సమస్యలు వినబడట్లేదు అన్న భావనను మరింత బలపరిచింది. షర్మిళ, సునీత పోరాటాలు, అమ్మతో విభేదాలు, చెల్లితో తగాదాలు, బాబాయ్ హత్య ఇవన్నీ ప్రజల దృష్టిలోకి వచ్చేసరికి వాటిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత సీఎంపై ఉంది. కాని అది జరగలేదు. డాక్టర్ సుధాకర్ ఘటన. ప్రభుత్వోద్యోగిని రోడ్డు మీదకి లాగడం, కొట్టడం, పిచ్చివాళ్లా చూపించడం, చివరికి ఆయన మరణించడమే ప్రజల్లో తీవ్ర ప్రతికూలతను పెంచింది. ఒక ప్రభుత్వ వైద్యుడి మరణం చిన్న విషయం కాదు. దీనికి సరైన స్పందన అవసరం. పిల్లి అనంతబాబు డ్రైవర్ హత్య. సున్నితమైన ఘటన. కనీసం సానుభూతి చూపించి ప్రజల క్లారిటీ ఇచ్చుంటే అనుమానాలు, ఆగ్రహం రెండూ తగ్గేవి. ఇలాంటి సందర్భాల్లో చేయాల్సింది తప్పు చేయకపోయినా నమ్మకం కోసమే కమిటీలేర్పాటు చేసి నిజం బయటపెట్టాలి. పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది అన్నది పునరావృతం చేస్తూ స్పష్టతివ్వాలి. మొత్తానికి ఈ ప్రభుత్వంలో స్పందన లోపించడమే ప్రధాన లోపం. సమస్యలు వెంటనే పరిష్కారం కాకపోయినా కనీసం స్పందన చూపించుంటే ప్రజల నమ్మకం, ఇమేజ్ మిన్నగా ఉండేది. కాని అది జరగకపోవడంతో ప్రతికూలత మాత్రమే పెరిగిపోయింది. స్పష్టత. రాజకీయాల్లో స్పష్టతివ్వడం చాలా ముఖ్యమైన అంశం. సమస్యలు పరిష్కరించడంలో ఆలస్యం జరిగినా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోంది, ప్రాజెక్టుల స్థితి ఏ దశలో ఉంది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ప్రజలకు స్పష్టంగా తెలియచేయకపోతే అనుమానాలు, భయాలు, గందరగోళం పెరుగుతాయి. ఉదాహరణలు: అమరావతి రాజధాని అంశంపై ప్రభుత్వ నిర్ణయం స్పష్టంగా తెలియజేయకపోవడం వల్ల నిరసనలు, గందరగోళం కొనసాగింది. 3 రాజధానులు ఎందుకు అవసరమైందో, దానివల్ల ఏం లాభం ఉంటుందో సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పకపోవడం అనుమానాల్ని పెంచింది. పోలవరం ప్రాజెక్ట్ గడువు, పునరావాసం, నిధుల స్థితి వంటి అంశాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల అసంతృప్తి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక వసతులు, రాష్ట్ర భవిష్యత్ దిశపై క్లారిటీ లేకపోవడం పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గించింది. ఋషికొండ నిర్మాణాలు ఉద్దేశం, ప్రయోజనం ప్రజలకు తెలియజేయకపోవడం గందరగోళానికి దారితీసింది. తాత్పర్యం: ప్రజలకు, మీడియాకు, ప్రతిపక్షానికి సరైన క్లారిటీ ఇవ్వకపోవడం పెద్ద లోపం. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఉన్న కారణాలు, ప్రజలకు వచ్చే లాభాలు, సమస్యలు ఎలా పరిష్కరించబోతున్నారనే అంశాలను తక్షణం పారదర్శకంగా, సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పడం అత్యవసరం. ఇప్పుడందరికీ సులభంగా కనిపించే కారణాలు చూద్దాం. రోడ్లు. రాష్ట్రంలో ఓటు కోల్పోయే సులభమైన మార్గమేంటో తెలుసా? గుంతల రోడ్లు. అసలు ఏ ప్రభుత్వమైనా తన ఓటు నాశనం చేసుకోవాలనుకుంటే రోడ్లు నిర్మించకపోతే సరిపోతుంది. ఒక ప్రయాణం సజావుగా సాగకపోతే గమ్యం ఎలా చేరుకుంటారు? దానికి బాట వేయడం ప్రభుత్వానికి మొదటి బాధ్యత. ఒక రోడ్డు బావుంటే ప్రయాణం బావుంటుంది. ఒక ప్రయాణం బావుంటే గమ్యం అందంగా ఉంటుంది, జీవితం ఆనందంగా ఉంటుంది, వాణిజ్యం మెరుగవుతుంది. గత ప్రభుత్వంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు, దుమ్ము, కాలుష్యాల వల్ల ఆరోగ్యం దెబ్బతినడం, వాహనాలు పాడవడం. అలాంటి రోడ్లపై ప్రయాణించేవారు ప్రభుత్వాన్ని తిట్టకుండా ఉండగలరా? కష్టమని చెప్పాలి. కూల్చివేతలు. కక్షపూరిత కూల్చివేతలు ఏ ప్రభుత్వానికైనా మంచివి కావు. ప్రజావేదిక దీనికి నిదర్శనం. ప్రభుత్వ నిధులతో కట్టిన విలువైన కట్టడాన్ని ఫర్నిచర్తో సహా కూల్చేయడం చాలా క్రూరమైన చర్యగా చెప్పుకోవాలి. ఇదొక్కటే కాదు, గీతం కళాశాలలు ఇలా ఎన్నో కూల్చివేతలకు గురయ్యాయి. అప్పులు, రుణాలు. ఒక కుటుంబం లాంటి రాష్ట్రం
సక్రమంగా ఉండాలంటే అప్పు చేయకూడదు. కాని అప్పు చేసి పప్పుకూడు అన్నట్టే జరిగింది మన రాష్ట్రంలో. ఉచిత పథకాలు పెంచుతూ అప్పులు, రుణాలు చాలా పెరిగాయి. ఒకవైపు అభివృద్ధి పనులు ఆగిపోతే మరోవైపు వడ్డీ భారమంతా భవిష్యత్ తరాల భుజాలపై పడింది. అవసరమైన చోట పెట్టుబడులు పెట్టడానికి అప్పు వాడితే సమర్థవంతం. కాని వృధా ఖర్చులకు అప్పు పెంచడం ప్రమాదకరం. లంచం ఆరోపణలు ఒక్కటి కాదు, రెండు కాదు, అనేక లంచం ఆరోపణలు వినపడిన ప్రభుత్వమే అది. మద్యం వ్యాపారం, గనుల కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్, రీసర్వే సెటిల్మెంట్లు, విశాఖపట్నం రియల్ ఎస్టేట్ ఆరోపణలు, అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల విషయంలోనూ ఆరోపణలు ఎదురయ్యాయి. మత్తు పదార్థాలు. ప్రభుత్వం మత్తు పదార్థాలు నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందని చెప్పుకోవాలి. చిన్న చిన్న గల్లీలు, కొట్లలో కూడా గంజాయి విరివిగా లభించేది. స్కూళ్లు, కళాశాలల దగ్గర యువతను బానిసలుగా మార్చే డ్రగ్స్ సులభంగా దొరకడం ప్రజల ఆందోళన కారణమైంది. డ్రగ్స్ అక్రమ రవాణా ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. పోలీసులకు పట్టుబడినా, కేసులు ఎక్కువైనా శిక్షల్లేకపోవడం వల్ల డ్రగ్ మాఫియాలకు రెక్కలొచ్చాయి. ఈ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ప్రతిష్టే కాకుండా భవిష్యత్ తరాల భవితవ్యమూ ప్రమాదంలో పడిపోయింది. ముగింపు: ఇలాంటి బహిర్గత, గోప్యమైన కారణాల వల్ల జగన్ ఓటమిని కొనితెచ్చుకున్నట్లయింది. మరి వైసీపీ భవిష్యత్తు ఎలా ఉంది? మళ్ళీ అధికారంలోకి ఎప్పుడొస్తుంది? వచ్చే అవకాశం ఉందా లేదా? జగన్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇలాంటి ప్రశ్నలకు కూడా సమాధానం వెతకాలంటే మా తెలుగు నాలెడ్జ్ బేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త విశ్లేషణతో, ఒక కొత్త కథనంతో. అప్పటివరకు నమస్కారం.